వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. గత దినములన్నీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ గత ఈ 3 నెలలు కూడా ప్రభు తన అపారమైన ప్రేమతో మనల్ని అందరూ కూడా కాచి కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి కాపాడుతున్న దేవునికి కోట్ల కోట్ల వందనాలు. ప్రత్యేకంగా పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థిస్తున్న మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అండి. అంతేకాదు మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ చేతి పనుల కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ పిల్లల కొరకు, వారి స్టడీస్ కొరకు నిత్యము మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిచర్యను ప్రేమిస్తూ సహకరిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు యేసు నామములో నా నిండైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కంటిన్యూటీగా ప్రార్థించండి. మీ నామములో మీ చేత, మీ సహకారం మాకెంతో అవసరం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక పాట పాడి ముందుకెళ్దామండి. నా మొర వినడి యేసయ్యా, నా ఆరాధన నీకే. నా మొర వినడి యేసయ్యా, నా ఆరాధన నీకే. ఈ దీనుడు మొరపెట్టగా ఆలకించావు, ఈ దీనుడు మొరపెట్టగా ఆలకించావు. కలిగిన భయములో విడిపించావు, నాకు కలిగిన భయములో విడిపించావు. నా మొర వినడి యేసయ్యా, నా ఆరాధన నీకే. నా మొర వినడి యేసయ్యా. ఇరుకులో ప్రార్థించగా ఆలకించావు, ఇరుకులో ప్రార్థించగా ఆలకించావు. విశాలతను చూపి నడిపించావు. నా మొర వినడి యేసయ్యా, నా ఆరాధన నీకే. నా మొర వినడి యేసయ్యా, నా ఆరాధన నీకే. బాధలలో పిలువగా ఆలకించావు, బాధలలో పిలువగా ఆలకించావు. నమ్మకమును చూపి దీవించావు, నాపై నమ్మకమును చూపి దీవించావు. నా మొర వినడి యేసయ్యా, నా ఆరాధన నీకే. అవును, ఉదయకాల సమయంలో నీ మొర విని కూడా నీకు సహాయం చేయగల దేవుడైన నా మొర వినడి యేసయ్యా, నా ఆరాధన నీకే. బాధలలో పిలువగా ఆలకించావు, బాధలలో పిలువగా ఆలకించావు. నమ్మకమును చూపి దీవించావు, నాపై నమ్మకమును చూపి దీవించావు. నా మొర వినడి యేసయ్యా, నా ఆరాధన నీకే.
నా మొర వినడి యేసయ్యా, నా ఆరాధన నీకే. ఇరుకులో ప్రార్థించగా ఆలకించావు. అవును, ఒకవేళ మీ జీవితం ఇరుకులో ఉందా, బాధలో ఉందా, భయములో ఉందా? ఇరుకులో ప్రార్థించగా ఆలకించావు, విశాలతను చూపి నడిపించావు. నాకు విశాలతను చూపి నడిపించావు. నా మొర వినడి యేసయ్యా, యేసయ్యా, నా మొర వినడి యేసయ్యా, నా ఆరాధన నీకే, నా ఆరాధన నీకే, నా ఆరాధన నీకే, నా ఆరాధన మీకే. అవును ప్రియులారా, చాలా మంచి పాట. మరి నా జీవితంలో, నా కష్టాల మధ్యలో, నా కన్నిటి మధ్యలో ఈ పాట రాయడానికి ప్రభు ఎంతగానో సాయం చేశాడు. నా మొర వినడి యేసయ్య, నా ఆరాధన నీకే. దీనుడు మొర పెట్టగా ఆలకించావు, నాకు కలిగిన భయములన్నింటిలోంచి నన్ను విడిపించావు. కీర్తనాకారుడి యొక్క మాట అది. అవును ప్రియులరా, మన జీవితంలో అనేకసాల మన భయాల మధ్యలో, మన ఇరుకుల మధ్యలో విశాలతను కలగచేసే దేవుడు ఆయన, నెమ్మదినిచ్చే దేవుడు, భయాలన్నీ విడిపించి బాధలన్నీ తొలగించే గొప్ప దేవుడు మీ జీవితాన్ని అలాగూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచిది, దైవ సందేశంలోకి వెళ్దాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్దాం. పరిశుద్ధుని తండ్రి, చక్కని పాటలు మాకు ఇచ్చినందుకు వందనాలు. అలాగే రోగులైన వారిని, బాధలో ఉన్నవాడిని, శ్రమలో ఉన్నవాడిని, ప్రతి విధమైన వ్యాధి, భయము, వారి జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. పేదరికం వెళ్ళిపోనుగాక, వ్యాధులు తొలగిపోనుగాక, బలహీనతలు యేసు నామములో వెళ్ళిపోనుగాక, భయము యేసు నామములో తొలగిపోనుగాక. నజరేయుడగు యేసు నామములో మరి జీవితంలో బలమైన మీ కార్యములు దయచేయండి. నాతో మాతో మీరు మాట్లాడి మహిమని పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా నా శుభాలు. అలాగే హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారైతే ఆదివారము బెత్లహేం స్కూల్లో మల్లికార్జున్ నగర్ మరి 9 o'clock to 10:30 షార్ప్లీ జరుగుతుంది. ఒకవేళ దగ్గర కనుక మీరున్నట్లయితే ఆరాధనలో పాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ పాటలన్నీ మరి ఆల్బమ్ రూపంలో రావాలని అనేకసార్లు మనం అనుకుంటున్నాం. ప్రభు అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మరి అనుగ్రహించునుగాక. దేవుడు అటువంటి జీవితాన్ని ఇచ్చునుగాక. థ్యాంక్ యూ. చాలా మంచిది. మరి వర్తమానంలోకి వెళ్తుండండి. నా వాక్య సందేశం ఏంటంటే, పొంగి పొర్లి ప్రవహించే లేదా పారే ఆశీర్వాదము. అవును ప్రియులరా, పొంగి పొర్లి అనుభవం అనేది చాలా దీవెనకరమైంది, ఆశీర్వాదకరమైంది. ఓవర్ఫ్లో బ్లెస్సింగ్స్, ఓవర్ఫ్లో పీస్, ఓవర్ఫ్లో జాయ్. పొంగి పొరలాలని ఆ ప్రభు ఆ కల్వరి శిలువలో మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మరణించటమే కాదు, మరణించి చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన ప్రభువుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియులరా. మరి జీవితంలో, మీ జీవితంలో మీ గిన్నె, మీ తొట్టి, మీ గానుగా, మీ హృదయం, మీ ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, అభిషేకములు, ఆర్థికంగా పొంగే ఆశీర్వాదాన్ని
పొంగటమే కాదు, పొర్లి ఆశీర్వాదాన్ని పొరలటమే కాదు, ప్రవహించే పారేటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మీ అందరికీ దేవుడు కలగచేయాలని మనం ప్రార్థించాలి. అటువంటి కృప మీ అందరికీ ఉండును గాక. చూద్దామండి, బైబిల్లో కనుక చూసినట్లయితే మనకు తెలిసిన మాటలోంచి కొన్ని మాటలు ధ్యానిద్దాము. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచదు, నీవు నాకు భోజనము సిద్ధపరచవు, నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. ఇక్కడ పొర్లి పారే ఒక అనుభవాన్ని దావీదు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. నా శత్రువుల ఎదుట, అవును, అపవాది ఎదుట నిజంగా న్యాచురల్గా కనబడితే మన ప్రతి శత్రువు ఎదుట భోజనాన్ని సిద్ధపరచటమే కాదు, నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. అవును, నూనె దేవుని ఆత్మాభిషేకానికి గుర్తు. మన తల అంటబడాల, క్రొత్త తైలముతో అంటబడాల, మన గిన్నె నిండాల, మన హృదయం నిండాల, మన నోటి గుండా, మన చేతుల గుండా, మన హృదయ ఆలోచనల గుండా దేవుని ఆత్మ ఎలాగుండాలంటే పొంగి పొర్లి ప్రవహించేటువంటి అభిషేకం అనేది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మరి మన జీవితంలో ఏం జరుగుతుందంటే పొంగి పొర్లి ఆశీర్వాదాలు కూడా చూస్తాం. అందుకే కీర్తనకారుడు అన్నట్టుగా నా గిన్నె నిండి పొల్లుచున్నది. మరి మీ గిన్నె నిండుతుందా, నిండి పొర్లుతుందా? ప్రార్థిస్తున్నావు అలాగా అభిషేకము కొరకు? నీ తల అంటబడ్డదా? కొత్త తైలముతో నింపబడ్డావా? అవును ప్రియులరా, ఈ అనుభవం చాలా అద్భుతమైన అనుభవం. అటువంటి జీవితాన్ని మీకు నాకు దేవుడి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. పొంగి పొరలే ఆశీర్వాదం మీ అందరి జీవితంలో ఉండును గాక. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులరా, 3వ అధ్యాయము 10వ వచనం, అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలో ఉండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. క్రొత్త ద్రాక్షారసం, అవును, యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు మన జీవితంలో క్రొత్త ద్రాక్షారసము పొర్లి పారే అనుభవాన్ని కలగచేస్తుంది, అనగా అభిషేకం. అందుకే 120 మంది మేడగదిలో వారందరూ ఆత్మతో నింపబడ్డప్పుడు పొంగి పొరలే అభిషేకం అనేది న్యూ చర్చ్ అనేది చూసినట్లుగా చూస్తున్నాం. అనగా అపోస్తుల మీద ఈ ఆత్మ దిగి వచ్చినప్పుడు అందరూ అన్య భాషలతో మాట్లాడుతూ, వారందరూ తలలపై దేవుని అగ్ని దిగిరాగా వాక్కు శక్తి పొంది మాట్లాడుతున్నప్పుడు, అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు, ఇదేమి క్రొత్త ద్రాక్షారసమేమైనా త్రాగారా? ఇక్కడ చూస్తే లేదు, యోవేలులో చెప్పబడ్డట్టుగా అంత్యదినమునందు అందరిపైన ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమార్తెలు ప్రవచించెదరు అనే వాగ్దానం నెరవేరిందని పేతురు గారు ఎత్తి మాట్లాడినట్టుగా చూస్తాం. అప్పుడు ఇక్కడ పొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి, నీ హృదయములో నుంచి, నీ ఆత్మలో నుంచి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారునంట. అవును ప్రియులారా, పైకి పొరలే అనుభవాన్ని మన జీవితంలో కలిగి ఉండాలని కోరుకుంటున్నాను నేను. మనందరి జీవితం ఓవర్ఫ్లో, నీ తొట్టి కావచ్చు, నీ గిన్నె కావచ్చు, నీ హృదయం అనే గిన్నె, నీ హృదయం అనే తొట్టి, నీ అంతరంగం అనే ఆత్మ గానుగా ఎలాగుండాలంటే పొంగి పొర్లి పారేటువంటి ఆత్మాభిషేకాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ అంటాడు కొత్త ద్రాక్షారసం పైకి వచ్చేసిందంట, పైకి పొరలి పారునంట. అవును,
యేసు రక్తము ద్వారా, ఆయన మరణించుట ద్వారా, ఆయన తిరిగి లేచుట ద్వారా ఇటువంటి అనుభవాన్ని మన జీవితంలో చూడవచ్చు ప్రియులారా. అవును, దేవుడు అటువంటి కృప మీకు నాకు అనుగ్రహించునుగాక. పొంగి పొరలే అటువంటి జీవితాన్ని యేసే మీకు ఇచ్చునుగాక. అవును, శత్రువును నశింపచేయునుగాక. నీలో ఇటువంటి అనుభవం కనుక ఉన్నట్లయితే, పొంగి పొరలే ఈ అనుభవాన్ని కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు చూడగలవు. చూద్దామా బైబిల్లో కనుక చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. నువ్వు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నేను కాల్చవు. ఈ పొంగి పొర్లి పారే అనుభవం కనుక నీవుంటే, శత్రువు నీ మీద పొంగి పొర్లినప్పుడు, అనగా ఇక్కడ జలములలో దాటి వెళుచున్నప్పుడు నేను నీకు తోడైండును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవంట. ఏ శత్రువు, ఏ చీకటి, ఏ భయం, అప్పుడప్పుడు అంటారు మంత్రమేమన్నా పారిందేమో, దయ్యాలేమన్నా పారాయేమో. చాలామంది పల్లెటూళ్ళు ఈ మాట ఉపయోగిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మీకు సేవకు వెళ్తాం కదా, ఏదో పారిందయ్యా. ఇక్కడ అంటాడు, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొర్లి పారవు. ఏ శత్రు, ఏ వ్యతిరేకత, ఏ అపవాది సంబంధించింది నువ్వు జలములలో పడి వెళ్ళినా అవి నీ మీదికి పొర్లి రావంట. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. పొంగి పొరలే ఈ ఆత్మాభిషేకం ఏం చేస్తుందంటే, పొంగుకొని వచ్చి ప్రతి దురాత్మను, పొంగి పొరలే ప్రతి వ్యతిరేక శక్తులను అణిచివేయగలదు, దూరపరచగలదు. అందుకే ఒక దినాన యెహోషువ గ్రంథాన్ని కనుక మీరు చూసినట్లయితే 3:14, 4:18 చూస్తే, యోర్దానులో వారు అడుగు పెట్టగానే ఎక్కడి నుంచో ఎగువ నుంచి పైనుంచి, దాని అర్థం నీళ్లు పారుతున్నాయి అంట. వీరికి దారి లేదు, ఆవలికి వెళ్ళాలా. ఎప్పుడైతే యాజకులు మందసాన్ని మోసుకొని యెహోషువ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగు పెట్టిన వెంటనే ఎగువ నుంచి పైనుంచి పారేటువంటి నీరు ఏకరాశిగా ఆగిపోయిందంట. అవును ప్రియులారా, మీ జీవితంలో పనిచేసి బాధించి పొర్లుకొని వచ్చి ప్రతి పేదరికం, వ్యాధి, భయం, ప్రతి వ్యతిరేకమైన పాపం, బలహీనత ఏకరాశిగా నిలిచిపోయిందంట. ఎగువ నుంచి వచ్చే నీళ్ళు ఆగిపోయినాయి అంట. వీరి యొక్క అభిషేకము ఎప్పుడైతే నీళ్లను తాకిందో, నీళ్ళల్లో ఎప్పుడైతే అడుగు పెట్టారో, వీరిలో నుంచి పొంగుకొని పొర్లే ఆత్మాభిషేకం పైనుండి వచ్చి పారేటువంటి ఆ వ్యతిరేకతను ఆపివేసి వీరికి దారినిచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఎంత అద్భుతమైన కార్యం! ఇలా చూస్తున్న మీ జీవితంలో దేవుని సమాధానం మీ జీవితంలోకి ప్రవహించునుగాక. నెమ్మది, ఆరోగ్యం, సమృద్ధి. ఇప్పుడు అనుకోవచ్చు ఏమీ లేదు, నా జీవితం కష్టాల ఉంది, నెమ్మది లేదు, దుఃఖకరంగా ఉంది, వేదనకరంగా ఉంది, అనేక ఆందోళనలు, అనేక టెన్షన్స్ ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఓకే, కావచ్చు. వీటన్నిటి మధ్యలో ప్రభు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మీ శత్రువు మీ మీద పొర్లి పారదంట. జలములలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీదికి పొర్లి పారదు, పారవు. అగ్నిలో బడి నడిచిన జ్వాలలు కాల్చవంట. జ్వాలలు ఒకవేళ పొర్లి నీ మీదకి వచ్చిన కాల్చలేవు. షడ్రక్, మేషక్, అబేద్నెగోను కాల్చలేదు. సింహం బోన్లో ఉన్న ధాన్యాలను సింహాలు ఏమి చేయలేకపోయినాయి. పొర్లుకొని వచ్చే దావీదు మీదకి వచ్చే గొల్యాతు ఏమి చేయలేకపోయాడు.
ఎర్ర సముద్రం ఏమి చేయలేకపోయింది. ఎందుకంటే వారి జీవితములో పొర్లి క్రొత్త ద్రాక్షారసాన్ని కలిగినారు. పిల్లరా, దేవునికి ఆత్మ, దాని అర్థం దేవునికి అభిషేకం. అవును, అటువంటి అభిషేకం ఎప్పుడైతే నీ జీవితంలో పొంగి పొర్లి పారే జీవితం, ప్రవహించే జీవితం, పొంగి పొర్లి ప్రవహించే నీ జీవితంలో అభిషేకాన్ని కలిగినప్పుడు ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. కొట్టల్లో ధాన్యముండును, క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలం గానుగలకు పైగా పొర్లిపారును. అవును, ఈ దినము నుంచి నీ జీవితం ఎండిపోయిన, చిగురింపు లేని, అనాథగా ఉన్న, దిక్కు లేకుంటున్నా, తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, అనేక సమస్యల మధ్యలో ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వదించబోతుంది. కొట్లల్లో ధాన్యం ఉండునంట, నీ కొట్లు నింపబడునుగాక. క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలం గానుగలకు పైగా పొరలిపారునంట. నీ గిన్నె, నీ గానుగ, నీ తొట్టి ఎలాగుండాలంటే క్రొత్త తైలముతో గానుగలకు పైగా పొర్లుతుందంట. అవును ప్రియులరా, అటువంటి జీవితాన్ని యేసయ్య మీకు ఇచ్చునుగాక. ఈ గానుగలోంచి క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలం. దేవునికి వాక్యం అంటే కొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలం, క్రొత్త తైలముతో నిన్ను అంటునుగాక, క్రొత్త ద్రాక్షరసముతో దేవుడిని నింపునుగాక, నూనెతోని తన అంటునుగాక. నీ గిన్నెలోంచి నిండి పొంగి పొర్లి ప్రవహించి ఆత్మతో నిండుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు కూడా మన జీవితంలో ప్రవహిస్తూ ఉంటాయి, పొర్లి పారుతూ ఉంటాయి. ప్రియులారా, అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు యెషయా గ్రంథములో 66వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దామండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును నీ యొద్దకు ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె అవి మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడదురు, మోకాల మీద ఆడింపబడదురు. అవును, దేవుని సంఘానికి, విశ్వాసికి, దేవుని నమ్ముతున్న వారికి దేవుడిచ్చే వాగ్దానం. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంట అసాధ్యం అంట. ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేయగల దేవుడిని నమ్మాలంట. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడే, నది వలె సమాధానం ఆమె యొద్దకు పారచేతునంట. మీ యొద్దకే, మీ జీవితంలోకి, సంఘములోకి, దాని అర్థం దేవుని యొక్క రక్తములో కడగబడ్డ వారి జీవితంలోకి, పునరుద్ధాత్మతో నింపబడ్డ వారి జీవితంలోకి నిజమే ఆమె యొద్దకు పారజేతును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొల్లి పారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడదురు, మోకాళ్ళ మీద ఆడింపబడదరు. ఒడ్డు మీద నుంచి ఎలా జల ప్రవాహం వస్తుందో అలాగూ రాజేస్తాడంట సమాధానం. జనముల ఐశ్వర్యాన్ని అలాగో తీసుకొస్తాడంట. మీరు ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడదరంట. ఇలా చూస్తున్న మీ జీవితంలో ప్రభు మిమ్మల్ని ఎత్తుకొనుగాక. మీ జీవితంలో దేవుని సమాధానం ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వలె మీ వద్దకు వచ్చునుగాక. మరణ పడక మీద ఉన్నావా? అనారోగ్యంతో ఉన్నావా? ఆర్థిక సమస్యలు తట్టుకోలేకపోతున్నావా? అప్పులైపోయినాయి అయ్యా, పిల్లలు, కుటుంబం, నీ జీవితం రకరకాల శోధనలతో ఉన్నావా? అయితే ప్రభు నీకు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు, పొర్లి పార చేస్తాడంట తన సమాధానం. లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుని సమాధానం మీ వద్దకు వచ్చునుగాక. దేవుని సంతోషం మీ వద్దకు పొర్లి పారి వచ్చునుగాక. దేవుని యొక్క జీవం, దేవుని యొక్క ఆరోగ్యం,